హలో, నమస్తే. బాగున్నారా? మీతో ఇలా కాసేపు ముచ్చరించే అవకాశం కలిగించిన దూరదర్శన్ వారికి, ప్రేక్షకులైన మీకు నా నమస్కారాలు. అవును, ఇవాళ పేపర్ చూసారా? ఈ పేపర్లో మొత్తం 3 ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలున్నాయి. ఇదిగో ఈ వార్త చూడండి. అప్పులు తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ రైతన్న ఆత్మహత్య, ఇక్కడ మరో ఆత్మహత్య, అలాగే ఇక్కడ మరోటి. ఇలా ప్రతిరోజు ఎందుకోకందుకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఆత్మహత్యలకి పాల్పడుతూనే ఉన్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ జీవితాన్ని పరిశోధిస్తే ఏవేవో కారణాలు కనిపిస్తాయి. ఆకలి, అనారోగ్యాలు, అపజయాలు, అపార్థాలు, ఆవేశకావేశాలు, ఇలా ఎన్నెన్నో ఉంటాయి. మనిషిని క్షణికావేశానికి గురి చేస్తాయి. జీవితాన్ని అంతం చేసుకోమని ప్రేరేపిస్తాయి. పరిస్థితులకు తట్టుకొని నిలబడి గడిగే శక్తి సామర్థ్యాలు లేనివారు, మానసికంగా కుంగిపోయినవారు ఆత్మహత్యలకు పాల్పడతారేమోనని అనిపిస్తుంది. కానీ కొంతమంది ప్రతికూల వాతావరణాన్ని నుంచి కూడా తమకు కావలసిన శక్తిని సంపాదించుకుంటారు. ఇలాంటి వాళ్ల జీవన సమరం గురించి ప్రముఖ రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ గారు అధ్యయనం చేసి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జీవన సమరం అనే పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. మీకు నచ్చిన పుస్తకం ఏమిటి అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. నచ్చిన పుస్తకం కాదు, పుస్తకాలు. అందులో జీవన సమరం ఒకటి, పాకుడు రాళ్ళు, సశేషమని మృత్యువు మీద రాసింది, కాంతమ్మ గారిని గురించి రాసిన 5 పుస్తకాలు నాకు చాలా ఇష్టం. ఈ వరుసలో మొట్టమొదట నాకు బాగా నచ్చిన పుస్తకం జీవన సమరం. అది నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ తరహా పాత్రలతో పుస్తకం రాయాలన్న ప్రేరణ కూడా నాకు 50వ సంవత్సరం పుట్టినరోజు పండుగ నాడు కలిగింది. 50వ సంవత్సరం అంటే 1977 జూలై 5వ తేదీన. దానికి సిహెచ్ దేవానందరావు గారు ఇంకా ఇతర మిత్రులు చాలామంది కలిసి నాకేదో ఒక బ్రహ్మాండమైన పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీ పేరు సగందారులు. దానికి రామోజీరావు గారు కూడా వచ్చారు. ఇది ఎందుకు చేస్తున్నావు భరద్వాజ్ అంటే నేను విషయం చెప్పానండి. అయితే నీలాగా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి నువ్వు ఎందుకు రాయవన్నారు. నిజమే, వాళ్ళ గురించి కొద్దిగా రాశాను తప్ప ఎక్కువ రాయలేదు అప్పటికి. అందుకని ఆ తర్వాత కూర్చొని నేను ఒక లిస్టు తయారు చేశాను. దాదాపు 80-90 రకాల వృత్తులు చేసుకునే వారిని గురించి నేను అవన్నీ లిస్టు తయారు చేశానండి. దీనికి ఏ పేరు పెట్టాలి అనేది వచ్చినప్పుడు కూటి కోసం అనే శీర్షిక ఒకటి, కూటి కోసం కోటి బతుకులు, కోటి పనులు అనేది ఒకటి, మరి పని కోసం పాట్లు అనేది ఒకటి, జీవన సమరం అనేది ఒకటి పెట్టానండి. వీటన్నిటిలోకి జీవన సమరం తనకు బాగా నచ్చిందన్నారు రామోజీరావు. ఆ తర్వాత ఆయా వర్గాలకు, ఆయా గ్రూపులకు సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నీ పేరేమిటి, ఏ ఊరు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అంటే ఎవరు చెప్పరండి. అందుకని వాళ్ళతో వారాల కొద్దీ, మాసాల కొద్దీ సన్నిహితంగా మెలిగి వారు చెప్పిన వాటన్నిటిని నోట్ చేసుకుని ఆ తర్వాత టేపు రికార్డ్ చేసి ఆ టేపు రికార్డులో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కాగితాల మీద పెట్టి దాన్ని పత్రిక అనుకూలంగా చేయడం మొదలుపెట్టారండి. ఈ జీవన సమరంలో డాక్టర్ భరద్వాజ అదో జగత్ సహోదరుల బ్రతుకుల్లోకి తొంగి చూసి స్పందించి ఆ జీవితాన్ని యథాతథంగా అక్షరబద్ధం చేశారు. అంటే ఇందులో ఉన్నవన్నీ కూడా సజీవమైన పాత్రలు. జీవితం పొడుగునా వీచిన వడగాల్పులకు స్పృహ తప్పిపోకుండా, ఎదురైన సుడిగుండాల్లో చిక్కుకుపోకుండా ఎదురీది పోరాడిన పాత్రలు. వీరిలో కొందరి జీవితాలను కథా కథన సమేతంగా మీ కళ్ల ముందుంచే ప్రయత్నం చేస్తాను. మానవ మనుగడలో
ఊహలు వేరుగా ఉంటాయి, వాస్తవాలు మరోలా ఉంటాయి. అలాగే భావనకి బతుక్కి మధ్య కూడా చాలా భేదాలుంటాయి. ఊహని ఎవరైనా భరించగలరు, కానీ వాస్తవాల్ని మటుకు చాలా సందర్భాల్లో సహించలేకపోతారు. ఎందుకంటే అది అమానుషంగా ఉంటుంది. అలా ఉంటుందని చెప్పడానికి సావిత్రమ్మ జీవితమే ఓ మచ్చు తునక. సావిత్రమ్మ ఇప్పుడు ఇలా ఉంది, కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఏంట్రా సుబ్బన్న, ముగ్గురు కూలు తీసుకుంటూ ఇద్దరే పనిచేస్తున్నారేమిటి? లేదు బాబు, నా బిడ్డని మీ అమ్మాయి గారు ఇప్పుడే వచ్చి కాసింతసేపు ఉయ్యాలుగుదామని తీసుకెళ్ళింది బాబు. ఏదో మీ అమ్మాయి ముచ్చట పడిందని. బాగుందిరా, వాళ్ళు అక్కడ ఉయ్యాలు ఊగుతా ఉంటే మీరు ఇక్కడ ముచ్చట్లాడుతున్నారా? ఇట్టయితే పని అయినట్టే. పని పూర్తయితేనే చేతిలో డబ్బులు పడేది. అట్టాగేనయ్యా. వసే సాయిత్రి, ఇటు రాయే, వచ్చి పని చూడు. వస్తున్నా నాన్నా. ఎన్ని కష్టాలు పడ్డా మన పనులు మనం చేసుకున్నప్పుడే రోజులు సజావుగా సాగిపోతాయ్యా. అంటే ఏంటి నువ్వు చెప్పేది? సూటిగా చెప్పొచ్చుగా. అదేనయ్యా మన సావిత్రి విషయం.
సావిత్రి విషయమా? ఏమైంది? పెళ్లి చేసి ఒక ఐ చేతులు పెడితే మన బతుకులు చీకు చింత లేకుండా సాగిపోతాయ్యా. చూద్దాంలేవే. చూద్దామంటే కాదయ్యా, మన సావిత్రి బంగారు బొమ్మయ్యా. ఏ దుర్మార్గుడి కళ్ళైనా పడ్డాయంటే పరువుగా బతకనివ్వరు. అందుకే తొందరగా దాని మెళ్ళో 3 ముళ్ళు వేయించేద్దామయ్యా. అబ్బా చూద్దాంలేవే. పెళ్ళంటే మాటలా? పిల్లాడు దొరకాలా? డబ్బులు కావాలా? మొన్న మా ఊరు తీర్థానికి వెళ్ళినప్పుడు సావిత్రి సంగతి మా మేనమావతో చెప్పాను. ఆహా, తనకి తెలిసిన సంబంధం ఒకటి ఉందన్నాడు. గుంటూరు జూట్ మిల్లో పనంట. కుర్రోడి సంపాదన కూడా పర్వాలేదంట. ఓహో. మనం సరే అంటే పిల్లని చూడ్డానికి వాళ్ళని తీసుకుని వస్తానన్నాడు. మన సావిత్రికి లోటంటే నువ్వే చెప్పావుగా బంగారు బొమ్మని. దాన్ని చూడాలి గాని ఎవడైనా ఒప్పేసుకుంటాడు. మరప్పుడు పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలిగా. చూద్దాం, మనం పనిచేసే ఆసామి దగ్గర అప్పు చేద్దాం. వడ్డీ వేసి కూల్ డబ్బుల్లో నెల నెలా జమేద్దాం. సరేలేవే, నీ ఇట్టం. అలాగే చేద్దాం. ఎంతో తొందరపడి సంబరపడి నా పెళ్లి చేశారమ్మా. ఆ గుంటూరు సంబంధమే. పెళ్ళైన 2వ రోజునే నా మొగుడు నన్ను గుంటూరు తీసుకుపోయాడు. కాని 3 రోజుల్లోనే వాడితో కాపురం ముచ్చట తీరిపోయింది. ఏమైంది? 4వ రోజున నన్ను రాజమండ్రి తీసుకెళ్లాడు. పగలంతా టౌన్లో తిప్పాడు. హోటల్లో భోజనం పెట్టించాడు. సిల్కు చీర కొనిపెట్టాడు. చెప్పులు కొనిపెట్టాడు. రాత్రికి ఎన్టీఆర్ సినిమా కూడా ఏదో చూపించాడు. ఆ తర్వాతేమైంది? ఆ సినిమా అయిపోయాక నన్నా చీకట్లో ఓ సందులో డాబా ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ ఓ లావుపాటి ఆడమనిషి ఉంది. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అక్కా, అక్కా. సావిత్రి, నువ్వెక్కడే ఉండు. ఆవిడ మా పిన్నమ్మ, నేను బాగా చూసుకుంటుంది. 2 రోజుల్లో వస్తా. ఇదిగో నీ ఖర్చులకి డబ్బులుంచు. నేను వస్తాను. నాలుగు రోజులు గడిచిపోయినా నా మొగుడు తిరిగి రాలేదు. ఆ లావుపాటి ఆడది వయసులో ఉన్న ఆడపిల్లల్ని తనింటికి రప్పించి వాళ్ళందరితో ఆ పాడు వ్యాపారం చేయిస్తుందన్న విషయం నాకర్థమైంది. నాకు భయమేసింది. నేను మా గుంటూరు వెళ్ళిపోతాను. గుంటూరులో ఎవరున్నారు? మా ఆయనుండు. మీ ఆయన? సర్లే, సావిత్రి పేరు పెట్టుకున్నందుకు మొగుడు మీద ప్రేమ ఎక్కువే. కాని నీ సత్యవంతుడికే నీ మీద ప్రేమ లేదు పాప. అందుకే 25,000కి నిన్ను నాకు అమ్మేశాడు. నా డబ్బు నాకిచ్చి నీ దారిని వెళ్ళిపోవచ్చు. ఏంటలా చూస్తున్నావు? ఇస్తావా? నువ్వివ్వలేవులే, నే చెప్పినట్టు చెయ్యి. చింతామణి, వస్తున్నానమ్మా. ఈ పాపం లోపల తీసుకెళ్ళు. అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పు.
అయితే మళ్ళీ నీ భర్త నువ్వు కలవలేదా? ఛీ, వాడు నాకు భర్త ఏంటి? కసాయోడు, నమ్ముకున్న ఆడదాన్ని అమ్ముకున్న దుర్మార్గుడు. వాడు నాకు మళ్లీ కనిపించుంటే కత్తితో పొడిచేసి తరువాత నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని. రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చావమ్మా? ఆ రాక్షసు నిన్ను వదిలేసిందా? నేనే దాన్ని వదిలించుకున్నానమ్మా. అయినా ఆ నరకంలో చాలా ఏళ్లే గడిపాను. ఏడాదికో ఊరు మార్చింది. ఓసారి విజయవాడలో ఉన్నప్పుడు ఎవడి దగ్గరో డబ్బు తీసుకుని నన్ను వాడున్న లాడ్జీకి పంపింది. తిరిగొచ్చేస్తుంటే వాడు నా చేతిలో ఓ 100 నోటు పెట్టాడు. అప్పుడే నాకు ఓ ఆలోచనొచ్చింది. ఆ నరకకోపంలోంచి బయటపడాలనుకున్నాను. అంతే, రిక్షా ఎక్కి రైల్వే స్టేషన్లో దిగాను. ఎదురుగా ఉన్న రైలు ఎక్కేశాను. అది హైదరాబాదులో ఆగింది. అంతే. ఇక్కడెవరైనా తెలిసినోళ్ళున్నారమ్మా? మనిషికి మంచి రోజులొచ్చినప్పుడు తెలిసిన వాళ్లే అవసరం లేదమ్మా. ఆ భగవంతుడే తెలిసినవాడిలా వచ్చి ఆదుకుంటాడు. ఆహా. ఈ ఊరొచ్చాక 4-5 రోజులు చాలా కష్టపడ్డాను. రౌడీ వెధవులు నా వెంట పడేవాళ్లు. వాళ్లని తప్పించుకుని స్టేషన్ కాడ ఓ సత్రం ఏదో ఉంటే అందులో తలదాచుకున్నా కొన్నాళ్లు. ఓ రోజు రాత్రి ఆ సత్రం అరుగు మీద పడుకుని నిద్రపోతున్నా. హఠాత్తుగా ఎవరితో ఏడుపు వినిపించింది. మెలకు వచ్చేసింది. నాకొంచెం పక్కగా ఎవరో ఆడపిల్ల, 10-12 ఏళ్లుంటాయి. పొందిగ్గా ముచ్చటగా ఉంది. నేవెళ్లి పలకరించాను. ఎవరు నువ్వు? ఏంటమ్మా ఇక్కడ నుంచున్నావేంటి? ఇలారా, ఇలా రామ్మా. ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ కూర్చో. కూర్చోమ్మా. ఏంటమ్మా, ఏమైంది? నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఎవరో 2 మనుషులొచ్చి ఆటోలోకి లాగి నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. నేను ఏడుస్తుంటే చంపేస్తానని బెదిరించారు. నన్ను వాళ్ళు బొంబాయికి తీసుకువెళ్తున్నారని వాళ్ళ మాటల ద్వారా తెలిసింది. ఇందాక నన్ను స్టేషన్కి తీసుకువెళ్లారు. వాళ్ళు పరిధ్యానంగా ఉంటే నేను పారిపోయి వచ్చేసాను. మీ ఇంటికి వెళ్ళలేకపోయావా? వాళ్ళు నన్ను పట్టుకోవటానికి వెంటపడుతుంటే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడమ్మా మీ ఇల్లు? నాచారం దాటిన తర్వాత కుడివైపు సందులో. ఇక్కడి నుంచి ఎలా వెళ్లాలో తెలీదు. తెల్లారిన తర్వాత నేను తీసుకుపోతాలే. నువ్వు పడుకో రా. నాకు భయం వేస్తుందంటే. నేనున్నానుగా, భయం లేదు, పడుకో. అప్పుడు నాకు అర్థమైంది ఒకటేనమ్మా. పెళ్లి పేరుతో మోసపోయి నరకకోపంలోకి వెళ్లిపోయి తప్పించుకున్నదాన్ని నేను. అలాంటి యమకోపంలోకే వెళ్లబోయి అదృష్టం కొద్దీ తప్పించుకునొచ్చింది ఆ పిల్ల. ఓ పిల్ల జీవితాన్ని కాపాడానని ఆ రాత్రి గర్వంతో నేనస్సలు నిద్రపోలేదు తెలుసా. మరి పొద్దున్నే ఆ పిల్లని వాళ్ళింటో అప్పచెప్పావా? తెల్లారకుండానే లేచి 2-3 బస్సులెక్కి ఎలాగో నాచారం తీసుకెళ్లా. అక్కడ ఆ పిల్ల చదివే స్కూల్ ఎక్కడో తెలుసుకుని పిల్లని అక్కడికి తీసుకుపోయాను. అక్కడ్నుంచి తనే వాళ్ళిల్లు ఎక్కడో గుర్తుపట్టి తీసుకుపోయింది. ఆ పిల్లకి తల్లి తండ్రి లేరు, తాతే పెంచుతున్నాడు. ముందు రోజు సాయంత్రం బడి నుంచి పిల్ల రాలేదని వెతికి వెతికి రాత్రంతా నిద్రపోలేదట. పిల్ల తిరిగొచ్చినందుకు సంబరపడిపోయాడు, నన్ను మెచ్చుకున్నాడు. ఆ తాత పేరేంటో తెలుసా? వెంకటేశం. వెంకటేశ్వర స్వామి ఎక్కడో తిరుపతిలో ఉంటాడంటారు. కాని నాకా ఇంట్లో ఆ వెంకటేశం తాతే వెంకన్న స్వామిలా కనిపించాడమ్మా. అంతే,
ఆ మహారాజు నీడలోనే ఉండిపోయా. ఈ బండి, ఈ వ్యాపారం ఆ మహారాజుదేనమ్మా. పాపం పోయాడు. వయసొచ్చాక అందరం పోయేవాళ్లమేగా. కాని నాకీ ఆసరా చూపించిపోయాడు. ఓహో, ఆయన వల్లేనా? నా పిల్ల 10వ క్లాస్ పాస్ అయ్యాక నర్స్ ట్రైనింగ్ ఉద్యోగంలో చేరింది. మొన్న మాఘమాసంలో పెళ్లి కూడా చేశా. దాని బతుకది హాయిగా బతుకుతుంది. నన్నీ పని మానేసి తన దగ్గరే ఉండమంటుంది. కాలు చెయ్యి ఆడినన్నాళ్ళు నా బతుకు నేను బతుకుతా. ఆ తర్వాత నా పిల్లే నన్ను చూసుకుంటుంది. జీవన సమరంలో ఓడిపోతూ ఏం చెయ్యాలో తెలియక అల్లాడిపోయే అభాగ్యులెందరికో జీవితం మీద మమకారం కలిగించేలా మరెందరికో స్ఫూర్తిదాయకంగా ఉంది ఈ సావిత్రమ్మ కథ. మీకు తెలుసు కదా, పురాణకాలంలో సాధ్వీమణి సావిత్రి చనిపోయిన తన భర్త ప్రాణాలు తిరిగి సాధించుకునేందుకు ఆ కాలయముడితో పోరాటం చేసింది. ఈ సావిత్రి తనకు ఎదురుదిరిగిన జీవితంలో పోరాడి నిలబడింది. ఇలాంటి వాళ్ళు ఈ జీవన సమరంలో ఎందరో తారసపడతారు. ఈసారి మరొకరిని కలుద్దాం. నమస్తే.